హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల కారణంగా మన దేశంలో ఏర్పడుతున్నటువంటి గ్యాస్ కొరత చాలా రాష్ట్రాల్లో మనం ఇప్పటికీ చూస్తున్నాము. రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ వారు అన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న వంట కోసం ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా గ్యాస్ రానున్న రోజులలో ఎంతటి పరిస్థితులు తీసుకొస్తుందో మనం అందరం ఇంకా అన్నీ ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే ఒకప్పుడు ఒక భూమి కోసము, ఒక అధికారం కోసము, ఒక వర్గాన్ని లేదా ఒక వ్యక్తిని వాళ్ళు దాడి చేసి, అంటే కొట్టి, వాళ్ళకున్న బలంతో కొట్టి వాళ్ళు గెలుచుకునేవారు. అలానే తర్వాత కర్రలు కట్టెలతో కొట్టుకున్నారు. తర్వాత ఇనుమును పదును పెట్టి ఆయుధాలుగా మార్చుకొని కత్తులను వాళ్ళు తల్వారు యూజ్ చేసి చంపుకున్నారు. అలా టెక్నాలజీ పెంచుకొని చిన్నగా తుపాకీని తయారు చేసుకున్నారు. సో అలా రాకెట్లు, అలా అణుబాంబులు. సో ఎంత నాలెడ్జ్ పెంచుకొని ఈ లోకంలో ఎంత చదువుకొని అణుబాంబులు తయారు చేసినా కూడా లాస్ట్గా అదంతా విస్ఫోటనం, అందరికీ ఇబ్బంది కలిగించే విషయాలు తప్ప అందరినీ ప్రేమగా, అందరినీ సమానంగా చూసేటువంటి గుణం మాత్రం మనిషిలో లేదు, రాదు. అది ఎవరికి వారు ఆలోచించుకొని జీవితంలో ఈ మానవ జీవితం ఏంటని తెలుసుకొని దీనికి ఒక అర్థవంతంగా ముగించుకొని వారు మాత్రం మానవత్వంతో జీవించాలనుకునే వారికి మాత్రమే ఈ గొడవలు, అల్లర్లు, ఈ వగేరా ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఉంటారు. ఇక మిగతా వాళ్ళు మొత్తం పార్టీలని, ఇది అని, డబ్బు అని, అధికారం కోసం, ఇంకా అన్నీ చిన్న వాటి కోసం చంపుకోవడం ఈ రోజుల్లో కామన్ అయిపోతుంది. సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు. మన దగ్గర దేశంలో ఉన్న చట్టాలు ఉన్నాయి కానీ అమలు కానటువంటి పరిస్థితులలో ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి, ఆలోచించండి. మీరు అజ్ఞానుల వాళ్ళే కాక జ్ఞానుల వాళ్ళని నడుచుకోండి. మీరు సృష్టిలో ఏం జరుగుతుంది, పూర్వం ఏం జరిగింది, ఏం జరగబోతుంది, వీటి మీద ఆలోచించండి తప్ప మీరు ఎక్కడ ఉన్నా కూడా మంచి ఆలోచనలు మీలో రాకపోతే, నీతిగా, న్యాయంగా, ధర్మంగా మీరు బ్రతకకపోతే, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు మీరు చేస్తే, మీరు ఎవరిని ఎక్కడ ఎలా చేస్తారో మీకు అలా జరుగుతుంది. అది అంతే, మీ ఇష్టం. ఇంకా తర్వాత